ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 27ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు బోధిస్తున్నారు. మన జీవితంలో జరిగే ప్రతి పని, ప్రతి చర్య ప్రకృతిలోని 3 గుణాల వలనే జరుగుతాయని ఆయన స్పష్టం చేస్తున్నారు. సత్వ, రజో, తమో గుణాలు అనే ఈ 3 శక్తులే మన చేత అన్ని పనులు చేయిస్తాయి. మనందరం అనుకుంటూ ఉంటాం, నేనే ఈ పని చేశాను, నా వల్లే ఇది సాధ్యమైంది అని. కాని అది కేవలం అహంకారం వల్ల కలిగే భ్రమ మాత్రమే. ఉదాహరణకు, మనకు ఆకలి వేసినప్పుడు అది మన శరీర ధర్మం, మనలోని రజోగుణం మనల్ని ఆహారం కోసం ప్రయత్నించేలా చేస్తుంది. తిన్న తర్వాత కలిగే తృప్తి సత్వగుణం, ఆ తర్వాత వచ్చే నిద్రమత్తు తమోగుణం. చూశారా, ఇందులో నేను అనే కర్త ఎక్కడ ఉన్నాడు? ఈ శరీరము, మనస్సు ప్రకృతికి సంబంధించినవి. వాటిని నడిపించేవి ఈ గుణాలే. కాని అజ్ఞానంతో, అహంకారంతో కప్పబడిన మనస్సు తానే కర్తను అని భ్రమపడుతుంది. ఒక కారు నడుస్తున్నప్పుడు లోపల ఉన్న వ్యక్తి తానే నడుపుతున్నానని అనుకుంటాడు. కాని నిజానికి ఇంజన్, పెట్రోల్ వంటివి ఆ కారును నడిపిస్తాయి. అలాగే మనల్ని నడిపించేది ప్రకృతి గుణాలే కాని నేను అనే అహంకారం ఆ ఘనతను తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ నిజాన్ని మనం అర్థం చేసుకుంటే మన జీవితం చాలా తేలికవుతుంది. గెలిచినప్పుడు గర్వం, ఓడినప్పుడు బాధ మనల్ని అంతగా బాధించవు. ఎందుకంటే ఆ పనులను చేసింది మనం కాదని, ప్రకృతి గుణాల ప్రభావమని తెలుసుకుంటాం. అప్పుడు మనం చేసే పనుల ఫలితాలకు అతీతంగా ఒక సాక్షిగా మిగిలిపోతాం. ఇదే కర్మయోగంలోని అసలైన రహస్యం. ఇది మనస్సుకి ప్రశాంతతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.